రైతు రుణమాఫీలో భాగంగా ఈరోజు రెండో విడత సిద్దిపేట జిల్లాలో మొత్తము మనకి 27,955 అకౌంట్లు, అదేవిధంగా 279.33 కోట్ల రూపాయలతోటి రైతులకి సంబంధించిన రుణాలను కూడా మాఫీ చేయడం జరిగింది. ఏదైతే మొదటి విడతలో మనము గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం ఎస్టాబ్లిష్ చేసుకున్నామో అదేవిధంగా వారి బ్యాంక్స్కి సంబంధించి ఏమన్నా ఇబ్బందులు ఉన్నా కూడా రైతులు క్లస్టర్ స్థాయిలో ఉన్న ఏఈఓలు కావచ్చు, మండల స్థాయిలో ఉన్న ఏఓలు కావచ్చు, ఏడీలు కావచ్చు, డిఏఓలు కావచ్చు, వీళ్ళని కలిసి వాళ్ళ ఇష్యూస్ కానీ ఏమన్నా ఉన్నా కూడా దాన్ని రిడ్రెస్ చేసుకునే విధంగా మెకానిజం ఎస్టాబ్లిష్ చేశాము. ఈ రుణాలకి సంబంధించి కూడా బ్యాంకర్లు కావచ్చు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా సూచనలు చేసి ఎటువంటి ఇబ్బంది కలగకుండా రైతులు రుణాలని డ్రా చేసుకునే విధంగా మెకానిజం ఎస్టాబ్లిష్ చేశాము.